ఎస్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకు ఈకోలాజికల్ పిరమిడ్. ఏంటిది? ఈకోలాజికల్ పిరమిడ్స్. ఈ ఈకోలాజికల్ పిరమిడ్స్ని ఏమంటారంటే ఏమంటారు? ఎల్టో నియాన్ పిరమిడ్స్. ఎల్టో నియాన్ పిరమిడ్స్ అంటారు. ఏమంటారు? ఎల్టా నియాన్ పిరమిడ్స్. ఎల్టో నియాన్ పిరమిడ్స్. ఈకోలాజికల్ పిరమిడ్ని ఏమని అంటారంటే ఎల్టో నియాన్ పిరమిడ్స్ అంటారు. యూ మస్ట్ బీ ఫెమిలియర్ విత్ ద షేప్ ఆఫ్ ది పిరమిడ్. అవును, అందరికీ తెలుసు షేప్ ఆఫ్ పిరమిడ్ ఎలా ఉంటుందని సుపరిచితమే. రైట్. ద బేస్ ఆఫ్ పిరమిడ్ ఈజ్ బ్రాడ్ అండ్ నారో డౌన్ టువర్డ్స్ ద ఎపిక్స్. అండ్ ఇట్స్ నారో, పిరమిడ్ అనేది నారో డౌన్ టువర్డ్స్ ద ఎపిక్స్. ఇక్కడ డౌన్ ఎందుకు ఉపయోగించాడో నాకు తెలియలే. నారోస్ డౌన్ టువర్డ్స్ ద ఎపిక్స్ అనేది. ద ట్రాపిక్ రిలేషన్షిప్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ నెంబర్. ద ట్రాపిక్ రిలేషన్షిప్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. ఒకటి బయోమాస్ అన్న బాడీ మాస్ అన్న ఒకటే. బయోమాస్ ఆర్ ఎనర్జీ అరేంజ్డ్ వన్ ఆన్ ద అదర్. బయోమాస్ ఆర్ ఎనర్జీ అరేంజ్డ్ వన్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్స్ లోయర్ ట్రాఫిక్ లెవెల్. ఇప్పుడు లోయర్ ట్రాఫిక్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, దానిపైన ఇది అరేంజ్ అయినట్టు లోయర్ ట్రాఫిక్ లెవెల్ అట్లా. ద ట్రాపిక్ రిలేషన్షిప్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. బయోమాస్ ఆర్ ఎనర్జీ అరేంజ్డ్ వన్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్స్ arranged on the top of its lower traffic level resulting in a pyramid shape. ఇలా pyramid shape. It is a graphical representation. Pyramid ఏంది? graphical representation of the. It is a student అంటే ఏంది? Ecological pyramids is a graphical representation of the trophic structure and function of an ecosystem. Trophic structure and function of the ecosystem. The base of each pyramid represents the producers. ఓకే, ఇప్పుడు ఇది పిరమిడ్ ఉంది, దీని యొక్క బేస్ ఎలా ఉంటుంది? ప్రొడ్యూసర్స్ ఉంటారు అన్నమాట. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఆర్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ వైల్ ద ఎపిక్స్ రిప్రజెంట్స్ ది టెరిషరీ ఆర్ టాప్ లెవెల్. ఇప్పుడు మన దగ్గర ఒక పిరమిడ్ ఉంది. పిరమిడ్ ఉంటే బేస్ ఇది టాప్. ఎపిక్స్ రిప్రజెంట్ ది టెరిషరీ ఆర్ టాప్ లెవెల్, లేకుంటే టాప్ ఆర్డర్ కన్జ్యూమర్ అంటారు. టాప్ ఆర్డర్ కన్జ్యూమర్. The three types of ecological pyramids that are usually studied are ఒకటి. సో మనం ఈకోలాజికల్ పిరమిడ్స్ అంటే 3 రకాలు. అవి కామన్గా చదువుతుంటాం. ఏంటివంట? పిరమిడ్ ఆఫ్ నెంబర్, రెండవది పిరమిడ్ ఆఫ్ బయోమాస్, మూడవది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. దీస్ పిరమిడ్స్ వర్ ఫస్ట్ రిప్రజెంటెడ్ బై ఎల్టెసన్. ఇటువంటి పిరమిడ్స్ను మొట్టమొదటిసారి రిప్రజెంటెడ్ చేసినది సైంటిస్ట్ పేరు ఏంది? ఎల్టన్. అందుకే దీన్ని ఎల్టనియన్ పిరమిడ్స్ అంటారు. సైంటిస్ట్ పేరేది. హెన్స్ ద నేమ్ ఎల్టనియన్ పిరమిడ్స్ అండ్ ఈకోలాజికల్ పిరమిడ్స్ అని పేరు పెట్టినారు. ఎనీ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎనర్జీ కాన్స్టెంట్, ఎనీ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎనర్జీ కంటెంట్, biomass or numbers has to include all organisms at that trophic level. No generalization we make will be true. సో ఏ జనరేషన్ని మనము లెక్కలకు తీసుకోకూడదు. నో జనరలైజేషన్
వి మేక్ విల్ బీ ట్రూ. అంటే ఏదైనా జనరలైజేషన్ని మనము అంటే ఇది నిజమని చేయకూడదు అనమాట. అట్లా ఇఫ్ వీ టేక్ ఓన్లీ ఫ్యూ ఇండివిజువల్స్ ఆఫ్ ఎనీ ట్రాఫిక్ లెవెల్ ఇన్ టు అకౌంట్, నో జనరలైజేషన్ వి మేక్ విల్ బీ ట్రూ ఇఫ్ వీ టేక్ ఓన్లీ ఎ ఫ్యూ ఇండివిజువల్స్ ఆఫ్ ఎనీ ట్రాఫిక్ లెవెల్ ఇన్ టు అకౌంట్. In most ecosystems, all the pyramids of number, pyramid of energy, pyramid of biomass. ఓకే, ఇన్ మోస్ట్ ఈకోసిస్టమ్స్ అన్ని రకాల పిరమిడ్స్ ఉన్నాయి కదా, అవేంటి? పిరమిడ్ ఆఫ్ నెంబర్ కావచ్చు, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ కావచ్చు. ఆర్ అన్ని అప్రైటే. అప్రైట్ అంటే ఏంది? ఇట్లా ఉంటాయి. అప్రైట్ అంటే షేప్ ఇలా ఉంటుంది, అప్రైట్ అనమాట. అంటే ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్, ఇక్కడ కింద ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ బయోమాస్, ప్రొడ్యూసర్స్ ఎక్కువ, బయోమాస్ ఎక్కువ. దాన్ ద హెర్బివోరస్, పైన దీనికంటే పైన ఉంటే హెర్బివోరస్ ఉంటుంది, అట్లా హెర్బివోరస్. అండ్ హెర్బివోరస్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ దాన్ కార్నివోరస్. తర్వాత ఆల్సో ఎనర్జీ అవైలబుల్ ఎట్ ది లోయర్ ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ద హై ట్రాఫిక్. కిందనే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కిందనే బయోమాస్ ఎక్కువ ఉంటుంది, కిందనే నంబర్ ఎక్కువ ఉంటుంది దీంతో. సో కాబట్టి ఈ మూడిట్లో, సో ఈ మూడు కూడా మనకి ఎలా ఉంటాయంటే పిరమిడ్స్ ఎలా ఉంటాయంటే ఇలానే ఉంటాయి, ఇట్లా ఉంటాయి. గుర్తుపెట్టుకుని అప్రైట్ అంటే అది. సో ఇటు కథ అయిపోయింది, రైట్. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ టు దిస్ జనరలైజేషన్. మనం ఏదైతే ఇప్పుడు జనరలైజేషన్ అనుకుంటున్నామో, ఇక చూడండి, నో జనరలైజేషన్ వి మేక్ విల్ బీ ట్రూ. ఏ ఒక్క జనరేషన్ కూడా మనము అది నిజమని నమ్మకూడదు. అంటే అన్నీ ఇలాగే ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ అప్రైట్ అని అనకూడదు అంటున్నాడు. ఓకే, అది వాడు చెప్పేది. ఇప్పుడు ఈ మూడు అప్రైట్ ఉన్నాయి కదా, ఇంకా అన్ని ప్రతి ఒక్కటి అప్రైట్, పైన కొన కింద బేస్ ఉంటుందని అనుకోకూడదు. కానీ ఎక్సెప్షన్ చెప్తాను చూడు. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ టు దిస్ జనరలైజేషన్. ఏదంటే ఏమంటే ఇన్ ద కేస్ ఆఫ్ పారాసైటిక్, గుర్తుపెట్టుకోండి, రెండవది ఇది. ప్రిడేటర్ కాదు, పారాసైటిక్ ఫుడ్ చైన్లో ద పిరమిడ్ నంబర్ ఈజ్ ఇన్వర్టెడ్. ఎందుకు? కింద పెద్ద మర్రి చెట్లు, కింద లోయర్ ట్రాఫిక్ లెవెల్లో పెద్ద పెద్ద మర్రి చెట్లు కొన్నే ఉంటాయి కానీ బట్ లార్జ్ సైజ్ ఉంటాయి అనమాట, అట్లా. సో కాబట్టి ఇన్వర్టెడ్. ఓకే, ఇన్వర్టెడ్. తర్వాత ఏ లార్జ్ ట్రీ అంటే ఏంది? ఒక లార్జ్ ట్రీ అంటే ఏంది? సింగిల్ ప్రొడ్యూసర్. అంటే పిరమిడ్ ఎలా వస్తుంది? ఇలా ఉండి ఇలా వస్తుంది. కింద ఇక్కడ మర్రి చెట్టు, పైన అట్లమాట. కింద ఒకటే ఉంది, సింగిల్ అంటే ఏ లార్జ్ ట్రీ సింగిల్ ప్రొడ్యూసర్ మే సపోర్ట్ మెనీ హెర్బివోరస్ స్క్వారల్స్. Many herbivores like squirrels and fruit eating birds. On these herbivores, అంటే ఈ హెర్బివోరస్ అనేటువంటి స్క్వారల్, ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్ మీద కూడా ఇంకా దానిపైన తినిపడే ఎన్నో ఈకో పారాసైట్స్ ఉంటాయి. అవేంటివి? టిక్స్ కానీ, మైట్స్ కానీ, లైసెస్ కానీ. సో లైస్ అంటే ఏంది? సెకండరీ కన్జ్యూమర్. గుర్తుపెట్టుకోండి, హెర్బివోర్ ఎప్పుడు ప్రైమరీ కన్జ్యూమర్ అయితే దీనిపైన తినేటివి ఎక్టో పారాసైట్స్, ఇక్కడ ఏమైతే సెకండరీ కన్జ్యూమర్, అంతే కదా. ఇది ప్రైమరీ కన్జ్యూమర్ అవుతుంది హెర్బివోర్. సో దీనిపైన తినేటివి సెకండరీ కన్జ్యూమర్. అవేంటివంటే ఎక్టో పారాసైట్స్. ఎగ్జామ్ అడుగుతాడు, ఎక్టో పారాసైట్ ఏంటివి అంటే సెకండరీ కన్జ్యూమర్ మే లివ్. దీస్ సెకండరీ కన్జ్యూమర్స్ మే సపోర్ట్ మెనీ మోర్ టాప్ లెవెల్ కన్జ్యూమర్. ఓకే, సో ఇవి దీని మీద తిని బతికిపోయింది టాప్ లెవెల్ కన్జ్యూమర్స్. అండ్ ఆల్సో ద హైపర్ పారాసైట్ అనమాట. అండ్ ఆల్సో ద హైపర్ పారాసైట్. ఈ సెకండరీ కన్జ్యూమర్ వల్ల ఇవి దేనికి ఆహారం అవుతున్నాయంటే దానిపైన ఉన్న మెనీ మోర్ టాప్ లెవెల్ కన్జ్యూమర్స్కి ఆహారం అవుతున్నాయి. మరియు ఎన్నో రకాల హైపర్ పారాసైట్స్ కూడా కారణం అంటే ఆహారం అవుతున్నాయి. ఈ విధంగా ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ ఫ్రమ్ ద బాటమ్ టు టాప్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంక్రీజెస్ అండ్ ఫామ్ ఏ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నంబర్. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఎట్లా ఉంది? ఇట్లా వచ్చి పిరమిడ్ ఇట్లా ఇన్వర్టెడ్ అనమాట. పైన ఎక్కువ ఉంటాయి, పైన ఏంటివి? ఈకో పారాసైట్, హైపర్ పారాసైట్, కింద ఒక పెద్ద చెట్టు. సో ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ ది నంబర్స్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది 10th క్లాస్లో కూడా ఉంది, చూసుకుంటే సరిపోతుంది. ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇప్పుడు చూడండి, పిరమిడ్ ఆఫ్ నెంబరు ఇన్వర్టెడ్ అయిపోయింది. ఇక్కడ ఏంది? పిరమిడ్ ఆఫ్ బయోమాస్. చూద్దాం. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నంబర్. ఇప్పుడు ఇన్వర్టెడ్లో ఉన్న ఇన్వర్టెడ్ పిరమిడ్కి ఇది నంబర్. గుర్తుపెట్టుకో, ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నంబర్ అన్నమాట. ఇప్పుడు ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్.
మనకు ఇక్కడ ఒకటి చెప్పాడు ఇక్కడ ఏది అంటే పిరమిడ్ ఆఫ్ నంబరు ఒకటేమో ఏది అప్రైటే, కానీ ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్లో ఒకటి ఎక్సెప్షన్ ఏది ఇది. దీని పేరే ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నంబర్. అది నంబర్ ఇది నంబరే, ఇక్కడ నంబరే కానీ ఇది పిరమిడ్ ఆఫ్ నంబరు, ఇదేమో ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నంబర్. సో అది అయిపోయిందా. నెక్స్ట్ రెండవది పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇది సీలు సముద్రంలో. ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ షీ ఈజ్ ఆల్సో జనరల్లీ ఇన్వర్టెడ్ బికాస్ ద బయోమాస్ ఆఫ్ ఫిషెస్ far exceeds that of the phytoplankton. The pyramid of biomass in she is also generally inverted because the biomass of fishes far exceeded that of the phytoplankton అంటే ఏం లేదబ్బా, మనము చెరువులల్లా సరస్సులల్లా లేకుంటే సముద్రాల పైన చెట్లు ఉంటాయి, చెట్ల పైన చిన్న చిన్న పురుగులు ఆ ఆకుల పైన ఉంటాయి, వాటిని ఫైటోప్లాంక్టన్ అంటారు, అదనమాట. నెక్స్ట్ సో రెండోది అయిపోయింది కదా. ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ మాత్రం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ వెరైటీ చెప్తున్నాడు. ఈ రెండు కూడా జనరల్గా, ఇదేమో జనరల్ ఇన్వర్టెడ్, ఇది కూడా ఇన్వర్టెడ్ ఉంటుంది. పిరమిడ్ ఆఫ్ నెంబరు ఒకటి అప్రైట్ ఉంది, ఒకటి ఇన్వర్టెడ్ ఉంది. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది అప్రైటే, కానీ జనరల్గా మాత్రం చూస్తే ఇన్వర్టెడ్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే బికాస్ ద బయోమాస్ ఆఫ్ ఫిషెస్ ఫార్ ఎక్సీడ్ దట్ ఆఫ్ ది ఫైటోప్లాంక్టన్. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది ఉపయోగపడుతుంది చూడండి. పిరమిడ్ ఆఫ్ నంబర్ అయిపోయింది, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అయిపోయింది. ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలోకి వేస్తే వీడేమంటున్నాడు, దీనిలో మాది ఈ రెండింటికి ఎక్సెప్షన్ ఉన్నప్పటికీ కూడా దీనికి మాత్రం ఎప్పుడైనా కానీ ఇది ఆల్వేస్ అప్రైట్ అంటున్నాడు. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్ అండ్ కెన్ నెవర్ బి ఇన్వర్టెడ్. ఇది ఎప్పటికీ కూడా తిరిగి ఇచ్చి ఉండదు, ఇలా ఉండదు, ఎప్పుడు అప్రైటే. ఎలాగా అప్రైట్ అంటే ఇట్లాగా. ఎందుకంటే బికాస్ వెన్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్ టు నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్, సమ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ లాస్ట్ యాజ్ హీట్. ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్కు వెళ్తేప్పుడు ఎంతో కొంత ఎనర్జీ అనేది హీట్ రూపంలో బయటకు వెళ్తుంది కదా అని చెప్తున్నాడు. సో ప్రతి స్టెప్లో, సో ఈచ్ బార్ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్, ఈచ్ బార్ ఇదొక బార్ ఈచ్ బార్ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్, ఈ ఎనర్జీ పిరమిడ్లో వాడు ఏం చెప్తా చూడండి. వాడు ఈచ్ బార్ అంటే ఇక్కడ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ గురించి కానీ, పిరమిడ్ ఆఫ్ నెంబర్ కానీ, ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్ కానీ దాని గురించి మాట్లాడట్లే. ఈచ్ బార్ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్ అంటే దీని గురించి మాట్లాడుతున్నాడు కేవలం. ఇండికేట్స్ ది amount of energy present at each traffic level in a given time annually per unit area. In given time అంటారు, లేకపోతే యాన్యువల్ సంవత్సరానికి పర్ యూనిట్ ఏరియాకు కొన్ని. అంటే ఒక చోట ట్రాఫిక్ లెవెల్లో ఎంత అయితే ఎనర్జీ ఫుడ్ ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు ఈ ఎనర్జీ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో. ఒక బారు ఎగ్జామ్లో అడిగినాడు ఒకసారి, ఇది ఈచ్ బారు దేన్ని ఇండికేట్ చేస్తుంది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రజెంట్ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఇదొక ట్రాఫిక్ లెవెల్, ఇదొక ట్రాఫిక్. సో దీంట్లో ఎంత శక్తి ఉందో మాట్లాడుతుంది అనమాట, అంతే. ఇన్ ఏ గివెన్ టైమ్ యాన్యువల్లీ పర్ యూనిట్ ఏరియా. మీరు ఇప్పుడు అంతా నాకు అర్థమైంది, కానీ కొంచెం ఇది చదివేటప్పుడు కొంచెం నా మైండ్కి క్లిక్ అవ్వలేదు. ఇది జాగ్రత్త చూసుకోండి. ఇది కూడా జనరల్ ఇన్వర్టెడ్ ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే బయోమాస్ ఆఫ్ ఫిషెస్ ఫార్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ది ఫైటోప్లాంక్టన్. అంటే సముద్రం లోపల చిన్న చిన్న ఏముంటాయంటే చెట్ల మీద ఆకులు ఇవి చిన్న ఉంటాయి. సో దీని మీద పడి తినే చేపలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏంది, అప్పుడు ఇన్వర్టెడ్ ఉన్నట్టే కదా అన్నట్టు. చిన్న చెట్లు ఉంటాయి సముద్రం లోపల. దీని మీద మర్రి చెట్టు కింద ఎట్లుందో కింద చిన్న చెట్లు మీ పైన ఉండే పురుగులు, దాని మీద ఫిషెస్, దాని మీద ఇంకా పెద్ద ఫిషెస్, దాని మీద ఇంకా తిమింగలాలు, వేల్స్ ఉంటాయి కదా, అట్లా ఇది ఇన్వర్టెడ్ టైప్లో అంటున్నాడు. సో అసలు నేను రివర్స్ చెప్పిన దాన్ని, ఓకే, రివర్స్ చెప్పిన. ఇది కొంచెం ఎగ్జాంపుల్స్ యూట్యూబ్లో చూసుకుంటే సరిపోతుంది. లిమిటేషన్స్ ఆఫ్ ఈకోలాజికల్ పిరమిడ్ చూద్దాం. హవెవర్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఆఫ్ ఈకోలాజికల్ పిరమిడ్.
సో ఇకలాజికల్ పిరమిడ్స్కి కూడా కొన్ని లిమిటేషన్స్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇవి ఉండకూడదు ఇవి ఉండాలా అని. అవి ఏంటో చూద్దాం. ఇకలాజికల్ పిరమిడ్ డస్ నాట్ టేక్ ఇంటూ అన్ అకౌంట్ ecological pyramids does not take into account the same species belonging to two or more trophic levels. Okay, ecological pyramid అనేది does not take into account the same species belonging to two or more trophic levels. అంటే ఇప్పుడు మనం చూసినాం, ఒక జీవి ఆమ్నివోర్ ఉంది కదా, మనము ఫుడ్ చైన్లో ఈ ట్రాఫిక్ లెవెల్ని అంటే ప్రైమరీ కన్జ్యూమర్ని ఆక్యుపై చేస్తుంది, సెకండరీ కన్జ్యూమర్ని ఆక్యుపై చేస్తుంది, లేకపోతే ప్రొడ్యూసర్ని ఆక్యుపై చేస్తుంది. ఇది దీంట్లో ఫుడ్ చైన్లో చెల్లింది. కానీ పిరమిడ్లో మాత్రం ఒక స్పీసీస్ అనేది సేమ్ స్పీసీస్ అనేది ఓకే 2 లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ లెవెల్స్కు వెళ్ళకూడదు, ఒకటి మాత్రం ఒక చోట ఉండాలి అంతే, అది వాడి చేతి. పిరమిడ్లో మాత్రం సేమ్ స్పీసీస్ అంటే ఒక జాతి ఒక ట్రాఫిక్ లెవెల్కే అంకితం అవ్వాల, ఇది దీంట్లో కాలు పెట్టకూడదు, ఫుడ్ చైన్ మాదిరి, అది వాడు చెప్పేది. ఎకలాజికల్ పిరమిడ్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద సేమ్ స్పీసెస్ బిలాంగింగ్ టు 2 or more ట్రాఫిక్ లెవెల్స్కి వెళ్ళకూడదు. ఇకలాజికల్ పిరమిడ్ అజ్యూమ్స్ ఏ సింపుల్ ఫుడ్ చైన్. ఈ ఇకలాజికల్ పిరమిడ్ చూడడానికి ఎలా ఉంటుంది, సింపుల్ ఫుడ్ చైన్ అంతే కదా మరి. సంథింగ్ దట్ ఆల్మోస్ట్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ అంటే ఇకలాజికల్ పిరమిడ్ చూడడానికి సింపుల్ ఫుడ్ చైన్ మాదిరి ఉంటుంది. అంటే దానిలో ఒక జీవి ఈ జీవులే కలవడం, ఈ జీవులు కలవడం ఉండదు, ఒక దాంట్లో ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ప్రకృతిలో ఇది వరకు ఎప్పుడూ లేనటువంటిగా ఈ ఇకలాజికల్ పిరమిడ్ అనేది కనబడుతుంటుంది. అట్లా అంటే ఇంకా ఇది స్పెషల్ అన్నట్టు కనబడుతుంది అన్నమాట. ఈకలాజికల్ పిరమిడ్ డస్ నాట్ అకామిడేట్ ఏ ఫుడ్ వెబ్. రైట్, ఈకలాజికల్ పిరమిడ్లో ఏముండవు, మనకు ఫుడ్ వెబ్ కూడా ఉండదు. ఫుడ్ చైన్లో ఫుడ్ వెబ్ ఉంటుంది కానీ దీంట్లో ఫుడ్ వెబ్ ఉండదు. మోర్ ఓవర్ ఇంకా కాకుండా సాప్రోఫైట్స్ ఆర్ నాట్ గివెన్ ఎనీ ప్లేస్ ఇన్ ఈకలాజికల్ పిరమిడ్. బాబా ఇక్కడ సాప్రోఫైట్స్ అంటే ఇంకేమొస్తుంది, డీకంపోజర్స్. సో డీకంపోజర్స్ కానీ సాప్రోఫైట్స్ కానీ ఈకలాజికల్ పిరమిడ్స్లో ఎటువంటి స్థానం ఇవ్వలేదు, ఈవెన్ దో దే ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ది ఈకోసిస్టమ్. సో ఈకోసిస్టంలో ఈ సాప్రోఫైట్స్ డీకంపోజర్స్ అన్న రెండు ఒకటే కదా, దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నప్పటికీ కూడా ఈకలాజికల్ పిరమిడ్స్లో వీటికి ఎటువంటి స్థానం ఇవ్వలేదు. అయినప్పటికీ ఈకలాజికల్ పిరమిడ్ చాలా ఇంపార్టెంటే కానీ ప్లేస్ ఇవ్వలేదని చెప్తున్నారు. అది సో ఇది ఈకలాజికల్ పిరమిడ్లో ఉండాల్సిన లిమిటేషన్స్. ఒకటి ఏంది, సేమ్ స్పీసెస్ దీంట్లో ఉండకూడదు. రెండవది చూడనికి సింపుల్ ఫుడ్ చైన్ మారింది కానీ ఇది ప్రకృతిలో యూనిక్ కనపడుతుంది. ఇది ఫుడ్ వెబ్, దీంట్లో ఫుడ్ వెబ్ ఉండదు, సాప్రోఫైట్స్ డీకంపోజర్స్ ఉండవు. సో అది అనమాట. అయిపోయినా రైట్. సో ఇది లిమిటేషన్, 3 లిమిటేషన్స్.